నా పేరు భూమా చంద్రమోహన్ అండి, గుంటూరు. నేను ఒకప్పుడు కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, మల్టీమీడియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్న టైంలో శ్రీనివాస్ గారు నాకు పరిచయం. ఎందుకంటే వ్యాపారం అంటే చాలా పెట్టుబడులు పెట్టాలి, కష్టాలు పడాలి, ఉదయం సాయం దాకా చూసుకుంటూ ఉండాలి, అందరికీ జీతాలు ఇచ్చిన తర్వాత మిగిలితే మనం తీసుకెళ్ళాలి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు నా జీవితాన్ని మార్చిన ఒక అద్భుతమైన వ్యక్తి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారి మెంటాలిటీ ఏంటంటే, నాకంటే కూడా నా దగ్గర ఉన్న చుట్టుపక్కల అంతా బాగుండాలని కోరుకునే ఒక అద్భుతమైన వ్యక్తి. సరే, ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే, ఈ ప్రాజెక్ట్ యొక్క ల్యాండ్ బ్యాంక్ వచ్చేటప్పటికి 1000 ఏకర్స్ అండి. 1000 ఎకరాల ల్యాండ్ బ్యాంకులో ఒక 50 ఎకరాలు తిరుమల తిరుపతి టీటీడీకి ఇవ్వడం జరిగింది, రిజిస్ట్రేషన్ చేసేసి. దాంట్లో మొక్కలేనిలా ఒక డ్రై ల్యాండ్గా ఇచ్చాం. ఎందుకు ఇచ్చారండి అంటే, రేపు ఫ్యూచర్లో కానీ వాళ్ళు ఏదైనా ఒక డెవలప్మెంట్ చేస్తే అక్కడ ఈ మొత్తం వెంచర్కి కూడా ఒక అప్రిషియేషన్ అనేది క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో మేము అలా చేయడం జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటిగా మీరు చెరువు దగ్గర నుంచి లోపలికి వచ్చినప్పుడు రైట్ సైడ్ ఉన్న ల్యాండ్ అంతా మాదేనండి. దాదాపుగా 250 ఎకరాలు అట్టే పెట్టి లోపల ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి ఫస్ట్ ఫేజ్ కింద ఈ వెంచర్ స్టార్ట్ చేసాం 4.5 సంవత్సరాల క్రితం. అప్పుడు వేసినటువంటి మొక్కలు ఇప్పుడు మేము, అంటే ఈ మొక్కలు, ఈ చెట్లు కూడా వేయినప్పుడు మేము ఈ ప్రాజెక్టులోకి వచ్చాం. చిన్న చిన్న మొక్కలు, అంటే ఇంత మొక్కలు స్టార్ట్ అయిన మొక్కలు ఈరోజు 20 అడుగులు పెరిగిపోయినాయండి. శ్రీగంధానికి పుట్టినిల్లు మన నల్లమల ఫారెస్ట్. ఇక్కడ నుంచి కొండలు స్టార్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి నల్లమల రీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ నల్లమల గాలి, వాతావరణం, నీరులో శ్రీగంధం సహసిద్ధంగా పెరుగుతుంది. శ్రీగంధం దాదాపుగా 6 నుంచి 8 దేశాల్లో పెరిగితే 190 దేశాలకు శ్రీగంధం అవసరం ఉంది. ఎందుకంటే శ్రీగంధం అవసరం అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఈరోజు ఫేస్కి సంబంధించినటువంటి అనేక క్రీములు రాసుకుంటా ఉన్నారు, పౌడర్లు పూసుకుంటా ఉన్నారు. వాటన్నిటిని తయారు చేయడానికి ఈ శ్రీగంధం యొక్క పౌడరు, పేస్ట్, ఆయిల్ని వాడతారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మొక్క ఉన్నటువంటి తోటలో మీరు నిలబడి ఉన్నారు. ఒక రకంగా అదృష్టవంతులు. కొంటారా కొంట తర్వాత సంగతి. యూట్యూబ్లో కానివ్వండి, గూగుల్లో కానీ శ్రీగంధం గురించి కానీ మీరు సెర్చ్ చేస్తే ఎక్కడా కూడా ఒక నెగిటివ్ పాయింట్ ఉన్నటువంటి ఒక మొక్క ఏదైనా ఉంది అంటే శ్రీగంధం. కానీ దీన్ని పెంచడం కష్టం. ఎందుకంటే దాన్ని ఇందాక చెప్పినట్టుగా ఒక ఆడపిల్లని సాకినట్టు సాకాలి. శ్రీనివాస్ గారు అలా చూడబట్టే ఇక్కడ నుంచి మీరు వెళ్తే దాదాపు ఒక 3.5-4 కిలోమీటర్ల ల్యాండ్ ఎటు చూసినా మందే ఉంటుంది. తోటలు వేసాం, అన్నీ కూడా చాలా అద్భుతంగా పెరిగి ఉన్నాయి. కారణం ఏంటంటే కేరింగ్. ఏంటంటే మీరు చేసే కేరింగ్ ఏంటంటే, మా దగ్గర ఒక 100 ఆవులు ఉన్నాయండి. ఈ కౌ మెన్యూర్ని కలెక్ట్ చేసి జీవామృతంగా చేసి మొక్కలకి ఎరువుగా వేస్తూ ఉన్నాం. అందుకే మొక్కలు అంత హెల్తీగా ఉన్నాయి. ఆ తర్వాత సోలార్ పవర్ ఉంది, కరెంట్ ఉంది, ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఇప్పటికి 35 బోర్లు వేసాం, ఇంకా బోర్లు వేస్తూ ఉన్నాం. సోలార్ పవర్ ఉంది. చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి 1,20,00,000 ఖర్చు పెట్టినటువంటి కంపెనీ. వర్కర్స్ ఉండడానికి షెడ్లు ఉన్నాయి. రోడ్లు వచ్చేటప్పటికి మీరు ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా 60 అడుగుల రోడ్లు, 33 అడుగులు, 30 అడుగుల రోడ్లు ఇచ్చాం. రాత్రిపూట కూడా మనం వెంచర్లోకి రావడానికి మెయిన్ ఏరియాలో స్ట్రీట్ లైట్ ఇచ్చాం, సీసీ కెమెరాలు పెట్టాం. అయితే ఆ ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారంటే, ఒక విత్తనం పడి పొనిస్తే 30 కిలోల నుంచి 60 కిలోలు వస్తుంది. అదే మనం సహసిద్ధంగా జాగ్రత్తగా కానీ తీసుకుంటే 60-100 కిలోలు కూడా వస్తుంది ఒక 12-13 సంవత్సరాల్లో అని చెప్తా ఉన్నారు. ఎవరయ్యా చెప్తుందంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హార్టికల్చర్ వాళ్ళు. ఇప్పటి వరకు అమ్ముకొని సొమ్ము చేసుకున్న రైతులు ఎంతోమంది ఉన్నారండి. అలా చెక్ చేసుకొని బ్యాంక్ ఎంప్లాయీస్ ఎంతోమంది మా దగ్గర కొనుక్కున్నారు. డాక్టర్లు కొనుక్కున్నారు. ఒక 100 మంది ఆర్మీ ఆఫీసర్స్ కొనుక్కున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, అస్సాం, ఒరిస్సా, బీహార్, న్యూఢిల్లీ, పూణే, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర కొనుక్కోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ పెరుగుతున్నటువంటి వాతావరణం ఉంది. అక్కడ అలా శ్రీగంధం వేసి పెంచి అమ్మేటువంటి తోటలు ఎక్కడా లేవు. కానీ శ్రీగంధం గురించి ఇప్పుడు ఉన్నటువంటి యూత్ బాగా దీని మీద స్టడీ చేస్తూ ఉన్నారు. మీరు కానీ గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నటువంటి, అంటే ఇన్వెస్ట్మెంట్ సైడ్ చెక్ చేస్తున్నటువంటి ఐటమ్ ఏదన్నా ఉంది అంటే ఒక్క శ్రీగంధం గురించి, తర్వాత ఎర్రచందనం గురించి ఉంటుందండి. సో అలాంటి ఒక తోటలో మీరు ఉన్నారు. ఇది వచ్చేటప్పటికి ఇప్పటికి మేము 500 ఎకరాలు కంప్లీట్ చేసాం. రోడ్లు కూడా పెద్ద రోడ్లు ఇచ్చి, ఒక మినిమం ఎక్స్టెంట్ వచ్చేటప్పటికి 1210 గజాలకి ప్రతి ప్లాట్కి 30 అడుగుల రోడ్లు ఇచ్చి, అందులో 100 శ్రీగంధం మొక్కలేసి 4 పక్కల స్టోన్స్ పెట్టి, దానికి ఒక బోర్డు పెట్టి ఒక నెంబరింగ్ ఇస్తున్నాం. మీకు ఏదైతే ప్లాట్ నచ్చిందో ఆ ప్లాట్ దగ్గర నిలబడి, మీకు నచ్చితే అక్కడ మా కంపెనీకి ఆన్ ద స్పాట్ డబ్బులు కట్టి అక్కడ ఫోటో దిగి, రిమైనింగ్ ఒక 5 to 6 డేస్లో అగ్రిమెంట్ చేసుకొని 40 డేస్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నాం. మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ప్రతి మొక్కకి 200 రూపాయలు గవర్నమెంట్కి ఫీజు కట్టి శ్రీగంధం తోటగా మీకు రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్, పట్టాదారి పాస్ పుస్తకాలు మీకు ఇవ్వడం జరుగుతుంది.
అంటే ఆ స్థలం ఎప్పటికీ మీది, మీ పిల్లలది. అందులో ఉన్నటువంటి 100 మొక్కల్ని 12 సంవత్సరాల పాటు కంపెనీ ఖర్చులతో పెంచుతుంది. మొక్క చనిపోతే కొత్త మొక్క ఇస్తుంది. ఎందుకంటే 100 శ్రీగంధం మొక్కలు నాటితే దాదాపుగా 20-30 మొక్కలు చనిపోతాయండి. మళ్ళీ వెంటనే, ఎందుకంటే మేము మన మైసూరు నుంచి మొక్కలు తెప్పిస్తామండి. మొక్క నాటిన తర్వాత ఏవద్దంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి ఒక 20 మొక్కలు చనిపోతే మళ్ళీ కొత్త మొక్కలు వెంటనే నాటుతూ ఉంటాం. మళ్ళీ అందులో ఒక 5 మొక్కలు చనిపోతే మళ్ళీ నాటుతాం. ఇట్లా 100 మొక్కల్ని బ్రతికించే పూచి కంపెనీది. ఎరువులు, మెయింటెనెన్స్, కలుపులు, రక్షణ చర్యలు, గన్మెన్స్ని పెట్టడం ఫ్యూచర్లో, ఆ తర్వాత దానికి ఇన్సూరెన్స్ కానివ్వండి, కంపెనీ కేరింగ్ ఉంటుంది. 3 నెలలకు 4 నెలలకు మీకు కుదిరినప్పుడు వచ్చి మీ తోటను చూసుకొని ఇక్కడ మంచి భోజనం చేసి వెళ్ళమని చెప్తున్న కంపెనీ అండి. అయితే నేనేం చెప్తున్నానంటే, ఒక చెట్టు మినిమం 30 కిలోలు వస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తుంటే నేను అంటాను ఒక 20 కిలోలే చెట్టుకు వచ్చింది 12 సంవత్సరాల్లో. 30,000, 60,000 దండి 20,000 కిలోకి తీసుకుంటే 20,000 ఇంటూ 20 కిలోలు అంటే ఒక్క చెట్టు అమ్మితే వచ్చే డబ్బు 4 లక్షల రూపాయలండి. మన తోటలో ఉన్న మొక్కలు 100 మొక్కలు ఇంటూ 4 లక్షలు అంటే 4 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి ప్రాజెక్టు. కానీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే కొత్త సబ్జెక్టు. ఏమంటే 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 4 కోట్లు వచ్చేస్తాయా, మరీ చెవిలో పూలు పెడుతున్నారండి అని చెప్తారు. ఎందుకంటే నేను అక్కడ నిలబడి ఇక్కడ ఎవరైనా చెప్తే నేను కూడా అలాగే అనుకుంటా. ఎందుకంటే ఇది కొత్త సబ్జెక్ట్ కాబట్టి. అందుకే మిమ్మల్ని మేము చెప్పింది ఏది నమ్మొద్దు, క్లియర్గా చెక్ చేసుకోండి అని చెప్తా ఉన్నాను. అయితే నేను అంటాను, నిజంగా మనం పెట్టిన 10 లక్షలు 4 కోట్లు కావాలా? వద్దండి, దాంట్లో ఇంకా తక్కువకి వెళ్దాం. 2010లో కిలో 10,000 ఉన్న శ్రీగంధం ఇవాళ 32,000 ఉంది. నేను అంటాను 2035లో మనం అమ్మేటప్పుడు కిలో 10,000 ఉంటే 20 కిలోలు ఇంటూ 10,000 అంటే ఒక చెట్టు అమ్మితే వచ్చే డబ్బు 2 లక్షలు. 100 మొక్కలు అమ్మితే 2 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ 2 కోట్ల రూపాయల్లో మొత్తం మీవి కాదండి. ఈ 12 సంవత్సరాలు ఈ కంపెనీ ఈ మొక్కల బాగోగులన్నీ చూసుకున్నందుకు గాను 40% బిలాంగ్స్ టు కంపెనీ. అంటే 80 లక్షల రూపాయలు కంపెనీ వాటా, 60% వాటా కస్టమర్గా మీకు వస్తుంది. 1,20,00,000. చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్ అండి మనం పెట్టిన దానికి. ఇది కాకుండా భూమి మన పేరు మీద ఉంది, డాక్యుమెంట్ మన ఇంట్లో ఉంది. ఇక్కడ దాదాపుగా ఉన్న దాంట్లో నర్సరావుపేట జడ్జి గారు లాంటి వాళ్ళు, డాక్టర్లు, సిబిఐ ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎక్కడైతే బాగా డబ్బులున్న వాళ్ళు ఒక సమూహంగా ఏర్పడి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారో అక్కడ భూమి విలువ అమాంతంగా పెరుగుతుంది. ఫ్యూచర్లో ఇది ఇక్కడ జరిగి తీరుతుంది. సో నేను అంటాను, అక్కడ 12 సంవత్సరాల తర్వాత క్రాప్ కట్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే ఫర్దర్ ఎక్స్టెన్షన్ మళ్ళీ వెళ్ళొచ్చు. అదర్వైజ్ వద్దండి, మేము ఇక్కడ దీన్ని డెవలప్ చేసుకుందాం అనుకుంటే ఎవరైతే ఇక్కడ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళంతా ప్లాట్కి 1 లక్ష రూపాయలు పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ తార్ రోడ్లు వేయించండి. ఎవరో వచ్చి ప్రభుత్వాలు వచ్చి బాగు చేస్తే నేను చెప్పట్లా, మనంతటా మనం ఒక సిండికేట్గా మన డబ్బులతో బాగు చేసుకుంటే సిమెంట్ రోడ్లు వేసుకొని, కాలువలు కట్టుకొని, ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టి, స్ట్రీట్ లైట్లు పెట్టి ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఇస్తే ఇది ఏమవుతుందండి, ఒక మెగా వెంచర్ అవుతుందండి, టౌన్షిప్ అవుతుంది. ఆ రోజున గజం 10,000 అమ్మచ్చు. ఈ రోజు వినుకొండ నుంచి దాదాపుగా శ్రీశైలం హైవేలో ఒక 8 కిలోమీటర్ల దూరం వెళ్తే అక్కడ గజం 8,000 అమ్ముతున్నారండి ఇవాళ రేటు. మరి 12 సంవత్సరాల తర్వాత అంటే అక్కడ 200 గజాలు కొనాలంటే సుమారుగా 16 లక్షలు పెట్టాలి. ఆ 16 లక్షలకి ఇక్కడ 4 లక్షలు యాడ్ చేస్తే 2,500 గజాలు, 200 శ్రీగంధం మొక్కలు వస్తాయి. సుమారుగా 5 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. నేను అంటాను, భూమి మీద ఈ ఇన్ని తార్ రోడ్లు అన్నీ వేసి డెవలప్ చేసిన తర్వాత ఆ రోజు 10,000 వద్దండి, 4,000కి గజం అమ్మితే ఇవాళ మీరు కొంటుంది 829 రూపాయలు. మీరు ఏదైనా పల్లెటూరు, ఆఖరికి బస్ ఫెసిలిటీ, ఆటో ఫెసిలిటీ లేనటువంటి పల్లెటూరులో 20 అడుగులు 10 అడుగులు మారుమూల అంటే మురిక్కాల పక్కన కూడా ఈరోజు సెంటు 2.5 లక్షలు ఉందండి టికెట్. ఎన్ని పల్లెటూరు చూడండి, మీకు అందరు పల్లెటూరులో వాతావరణం తెలుసుంటుంది. అలాంటి పల్లెటూరులో కూడా సెంటు 2.5 లక్షలు అంటే గజం 5,000 ఉంది. ఇక్కడ ఇంత డెవలప్మెంట్ చేసి ఇంత పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మొక్క శ్రీగంధాన్ని కంపెనీ మెయింటైన్ చేస్తూ, మనం వెళ్ళి నీళ్లు పోయాల్సిన పని లేదు, మనం వెళ్ళి ఎరువులు వేయాల్సిన పని లేకుండా కంపెనీ మెయింటైన్ చేస్తున్నటువంటి ఆ భూమి ఫ్యూచర్లో 4,000కి అమ్మితే 1,210 గజాలు ఇంటూ 4,000 అంటే ఎంత వస్తుందండి? 50 లక్షలు వస్తుందండి. 1,210 గజాలు ఇంటూ 4,000 అంటే 50 లక్షలు వస్తుంది. ఇదే 10 లక్షలు తీసుకెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దామంటే మీరు వచ్చినటువంటి ఏరియాలో 10 లక్షల్లో ఒక సెంటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏమండి, అవకాశం లేదు. కానీ ఒకవేళ ఇదే తీసుకెళ్ళి ఫిక్స్డ్గా బ్యాంకులు వేస్తామంటే మా మిస్సెస్ బ్యాంక్ మేనేజరు 10 లక్షలు తీసుకెళ్ళి బ్యాంకులు వేస్తే ఇప్పుడున్నటువంటి వడ్డీ రేట్ల ప్రకారం 12 సంవత్సరాల తర్వాత 20 లక్షలు అయ్యేటువంటి అవకాశం ఉంది. కావాలంటే యూ కెన్ చెక్ ఇట్. 14 సంవత్సరాలు 9 నెలలండి సార్ చెప్తున్నారు. 14 సంవత్సరాలు 9 నెలలకి డబల్ అవుతుందంట. మరి అంటే ఇప్పుడు ఒక 10 డేస్ బ్యాక్ రెపో రేట్స్ పెంచారండి. సో మేబీ
12 ఇయర్స్కి డబల్ అవ్వచ్చు. కానీ నేనేమంటానంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరైనా ధనవంతులు అయ్యారు అంటే భూమి మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు మాత్రమే కోటీశ్వరులయ్యారు. ఎందుకంటే మనం నిద్రపోతున్నా కూడా భూమి విలువ పెరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టుకి మిమ్మల్ని తీసుకొచ్చిన మా ఫ్రెండ్స్కి ఒక్కసారి గ్రాండ్ అప్లాజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి.